డ్రై ఫ్రూట్ బిజినెస్ గురించి చెప్తా వినండి. డ్రై ఫ్రూట్స్ అంటే మనందరికీ ఇప్పుడు ఏం స్ట్రైక్ అయిద్దంటే ఇప్పుడు బాదం కానీ, కాజు కానీ ఇవన్నీ స్ట్రైక్ అవుతాయి. డ్రై ఫ్రూట్స్ అంటే అవి కాదు. అది జస్ట్ నట్స్ అంటారు. డ్రై ఫ్రూట్స్ అంటే ఇప్పుడు మనం ఫ్రూట్ ఏదైతే ఉందో టొమాటోని ఒక ఫ్రూట్‌లా కన్సిడర్ చేస్తారు. టొమాటో కానీ, యాపిల్ కానీ, ఆరెంజెస్ కానీ సో ఈ మొత్తం ఇవన్నీ ఫ్రూట్స్ ఏం చేస్తారంటే డీహైడ్రేట్ అంటే డ్రై చేస్తారనమాట. డ్రై చేసి మంచి మంచి ప్యాకేజింగ్ చేస్తారు బయట. మంచి మంచి ప్యాకేజింగ్ చేసి అది అమెజాన్‌లో కానీ, ఫ్లిప్‌కార్ట్‌లో కానీ లిస్టింగ్ చేసినట్లయితే మీకు నెక్స్ట్ లెవెల్ బిజినెస్ వస్తుంది. ఎందుకంటే డ్రై ఫ్రూట్ మార్కెట్ అనేది ఇప్పుడు గ్రాడ్యువల్గా పెరుగుతుంది. డ్రై ఫ్రూట్ మార్కెట్ అనేది ఇప్పుడు కనుక మన బిజినెస్ అనేది స్టార్ట్ చేస్తే నెక్స్ట్ లెవెల్ ఉండిద్ది. డీహైడ్రేటింగ్ మిషన్స్ అనేది మన ఆన్లైన్లో అమెజాన్లో కానీ, ఇండియన్ మార్ట్లో కానీ ఇలాంటి వెబ్సైట్లో మనకి దొరికిద్ది. మీరు కనుక కరెక్ట్ మార్కెటింగ్ కానీ, కరెక్ట్ ప్యాకేజింగ్ కానీ, ఇంకోటి ఏంటంటే క్వాలిటీ, ఈ మూడు కనుక మీరు చేసుకొని మీరు స్టార్ట్ చేసుకున్నట్లయితే మీకు నెక్స్ట్ లెవెల్ రిటర్న్స్ వచ్చింది. పర్ మంత్ వచ్చేసి మీకు ప్రాఫిట్ ఒక్కటే 80 to 1 lakh దాకా వచ్చింది అనమాట. సో ఒకసారి మీరు డ్రై ఫ్రూట్ బిజినెస్ అనేది మీరు కన్సిడర్ చేయండి. ఒకసారి మీరు స్టార్ట్ చేయండి. మీ ఇంట్లో నుంచి మీరు స్టార్ట్ చేయండి. ఆన్లైన్లో కూడా లిస్టింగ్ చేయండి. ఇండియాలో ఎక్కడైనా మీరు డెలివరీ చేసేటట్టే ఉంటుంది.